పాపికి విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదలెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను నీ విజయము పాడెదను నా విజయము పాడెదను జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా జయ హే జయ హే జయ హే జయ హే. యేసుక్రీస్తు శిలువ దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభువారు శిలువలో 7 మాటలు పలికాడు. మొదటి 3 మాటలు ఆయన మనుషులతో మాట్లాడాడు, ఒక మాట డిక్లరేషన్గా చెప్పాడు, 3 మాటలు తనతోనూ తండ్రితోనూ మాట్లాడుకున్నాడు. లూకాసు వార్త 23:34 మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనక వీరిని క్షమించుము. క్షమాపణ శత్రువుల కొరకు ప్రార్థన చేసి క్షమించమని చెప్పాడు. యెషయా గ్రంథం 53:12 తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అను మాట నెరవేరింది. యేసు ప్రభువారు మన పాపాలను క్షమించాడు, మనం కూడా ఇతరుల పాపాలను క్షమించాలి. క్షమాపణ ప్రభువును చూచి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను శిలువ మీద మోసుకున్నాడు. పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారం కలదు. అయితే మనం క్షమిస్తున్నామా? యేసయ్య మొదటి మాట నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఎంతవరకు క్షమిస్తున్నాం. పేతురు అన్నాడు, ప్రభా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల క్షమించమని అడిగితే ఒక దినంలో నేను 7 మార్లు క్షమించాలా? 7 మార్లు కాదు పేతురు, 77 మార్లు. 70 × 7 490 సార్లు. అంటే ఎన్నిసార్లు క్షమించమని అడిగిన అన్నిసార్లు క్షమించాలి. క్షమాపణే గొప్పది. ప్రేమ, క్షమాపణ అన్నిటికంటే గొప్పవి. కోపపడుడు కానీ పాపం చేయకూడని ప్రభు అన్నారు. హృదయపూర్వకంగా క్షమించాలి, క్షమించిన తర్వాత మర్చిపోవాలి. యేసు ప్రభుకి శిష్యులుగా ఉండటానికి మనము మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులు అవ్వాలంటే మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి. 2వ మాట లూకాసు వార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇదిగో వ్యభిచారులను, ట్యాక్స్ కలెక్టర్స్, పాపులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన పరిశుద్ధులను గమనించారు, వారు పాపులను గమనించారు. సో ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలు యేసు ప్రభు క్షమించి వాళ్ళని పరలోక రాజ్యంలోనికి చేరుస్తాడు. కానీ పరిశీలు శాస్త్రులు వారు పాపాలను ఒప్పుకోలేదు. వారి దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులు, వారు స్వనీతి కలిగి ఉన్నారు, చింపిరి గుడ్డలు లాంటి స్వంత నీతి కలిగి ఉన్నారు. యేసు ప్రభువారు లూకాసు వార్త 18:9-14 దేవాలయంలోకి వచ్చిన పరిసయ్యుడు సుంకరు గురించి చెప్తా ఉన్నాడు. వారిద్దరి ప్రార్థనలో ఒకరి ప్రార్థన దేవుడు విన్నాడు, గర్విష్టి అయిన ఆ యొక్క పరిసయ్యుడు ప్రార్థన దేవుడు కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? యేసు పరిశుద్ధుడు, నేను పాపిని అని నీవు గ్రహించాలి. యేసు ప్రభు శిలువలో ఎందుకు చనిపోయాడు? ఇది మనకి న్యాయమే. నువ్వు దేవునికి భయపడవా అని ఒక దొంగ ఇంకో దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీకు న్యాయమైనది ఏంటో తెలుసా? నీవు ఆ శిలువ మీద ఉండవాలి, నీవు చనిపోవాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే యేసుక్రీస్తునందు కృపావరము నిత్య జీవము. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువలో నీ స్థానంలో ఆయన చనిపోయాడు. 1 పేతురు 3:18 ప్రకారము అనీతిమంతులు అయిన వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరుని విషయంలో చంపబడ్డాడు. ఎబ్రేలుకి రాసిన పత్రిక 2:9 ప్రకారము ఆయన మనుషులందరి నిమిత్తము మరణాన్ని రుచి చూచాడు. యేసుక్రీస్తు నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన అనీతిమంతుడిగా
మారాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి నీ పాపాలను ఆయన సిలువలో మోసుకున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి నీ శాపాన్ని ఆయన సిలువలో మోసుకున్నాడు. అందుకే ఆ దొంగ యేసు నీ రాజ్యంలోనికి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజే నేను నా రాజ్యంలోకి తీసుకువెళ్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యతను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల మీద బాధ్యత మనం కలిగి ఉన్నామా నేటి సంఘంలో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. మనం తల్లిదండ్రులని గణపరచాలని దేవుని వాక్యం. యేసుక్రీస్తు యొక్క శిలువలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని గణపరుస్తూ ఉన్నాడు. సో మనం ఎలా ఉన్నాం? యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, యోహానికి బాధ్యత అప్పగిస్తున్నాడు, తల్లికి యోహాన్ని చూపిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం 6వ వచనంలో కొంతమంది పరిశీలు ఎలా ఉండేవాళ్ళంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రులను చూసి నా వల్ల నీకు ఏదైనా ప్రయోజనకరమైనది ఉంటే అది దేవార్పితము అని చెప్పి అతడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు. ప్రభువారు అలాంటి వారిని హెచ్చరించారు. మీ యొక్క పారంపర్యాచారాల కొరకు దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను మీరు కొట్టివేస్తారా అని ప్రభు హెచ్చరించాడు. కాబట్టి మన బాధ్యతలు మనం ఎప్పుడు కూడా కుటుంబం ఎడల బాధ్యతలు మనం నెరవేరుస్తూ ఉండాలి. కుటుంబం ఎడల మన బాధ్యతలు సరిగా నిర్వర్తించినప్పుడే మనం సరైన భక్తి చేసినట్లు. 4వ మాట మత్తయి సువార్త 27:46, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఎలి ఎలి లమా సబక్తాని, కీర్తన 22వ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. మన పాపములు యేసుక్రీస్తు శరీరం మీద మోపబడి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 3:18లో 1 పేతురు 2:24 ప్రకారం శిలువలో ఆయన మన పాపాలను భరించాడు, మన రోగాలను భరించాడు, మన తీర్పును భరించాడు, మన యొక్క శాపాన్ని ఆయన భరించాడు, మన ఉగ్రతను ఆయన భరించాడు. ఆదాము మన పాపంలో నెట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని, తీర్పును, శాపాన్ని ఆయన శరీరం మీద ఆయన మోపుకున్నాడు. సిన్ వాజ్ పనిష్డ్ ఇన్ జీసస్ బాడీ. యేసుక్రీస్తు మీద పాపం మోపబడినప్పుడు దేవుడు యేసుక్రీస్తుని సహవాసంలో ఆయన చేయి విడిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తము నిన్ను దేవునితో సమాధానపరచడానికి, నిన్ను దేవునితో సమకూర్చడానికి యేసుక్రీస్తు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ శిలువలో నీ కొరకు రక్తం కార్చాడు. 5వ మాట యోహాను సువార్త 19:28, నేను దప్పికొనుచున్నాను. ఆయన అనేక మందిని దప్పి తీర్చాడు. ఆయన నిజంగానే దప్పికొన్నాడు. రక్తం కారిపోతూ ఉంది. ఆయన ఏమైనా తిని కానీ త్రాగి కానీ దాదాపు 12 గంటలు దాటింది. ప్రభువారు దప్పికొంచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దప్పికొన్నాడు, కానీ మనుషుల యొక్క దప్పిన తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువారు అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీరు త్రాగితే అది నిత్యత్తను కూరెడు నీటి బుగ్గగా ఉంటాయి. ఆయన మనకు పరిశుద్ధాత్మ అనే నీరునిచ్చే దేవుడు. నిన్ను తృప్తిపరచడానికి జీవజాలాన్ని ఇచ్చేవాడు. ప్రకటన గ్రంథం 22:17లో, దప్పిగొన్న వాడిని రానిమ్ము, ఇచ్చయించు వానికి జీవజల బొగ్గములు ఉచితముగా పుచ్చుకొనిమ్ము. ప్రభు శిల్లో దాహంగా ఉన్నాడు, కానీ నీ దాహాన్ని పరిశుద్ధాత్మనే జీవజలంతో తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఏం సమాప్తమైంది? మానవుని యొక్క విమోచన సమాప్తమైంది. పాపానికి రావాల్సిన శిక్ష సమాప్తమైంది. దేవుని తీర్పు సమాప్తమైంది. దేవుని ఉగ్రత సమాప్తమైంది. నొప్పి, బాధ సమాప్తమైనది. తరతరాల మానవ నిరీక్షణకు యేసుక్రీస్తు ప్రభువారు ముగింపు పలికారు. పాపం వల్ల వచ్చు జీతం మరణము. అగాధ జలములో అగ్నిని ఆర్పటానికి ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు.
అందుకే ఆయన సమాప్తమైనది అని పలుకుచూ ఉన్నాడు. మానవుణ్ణి దేవునితో సమాధానపరిచాడు, మానవుణ్ణి దేవుని దగ్గరికి తీసుకువచ్చాడు, మానవునికి మరలా దేవుని దగ్గర స్థానాన్ని కల్పించి విమోచించాడు, దేవునితో సమాధానపరిచాడు. మనం విమోచించబడ్డాం, రక్షించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పాప క్షమాపణ పొందుకొని ఉన్నాం, దేవుని ఇంటివారమయ్యాం, ఆశీర్వదించబడి ఉన్నాం, పరిశుద్ధపరచబడి ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడ్డాం. ఏదేనులో ఆదాం పాపం ద్వారా ఏమేమి పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మరలా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మానవునికి సంప్రాప్తమైనది. వీఆర్ రిడీమ్, వీఆర్ బాట్ బ్యాక్, వీఆర్ జస్టిఫైడ్, వీఆర్ గ్లోరిఫైడ్, వీఆర్ sanctified, వీఆర్ కాల్డ్ ద బిలవ్డ్, వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ క్రైస్ట్. మనకి జీవం వచ్చింది, తీర్పులో నుంచి మనం తప్పించబడ్డాం, మరణంలోంచి జీవంలోనికి మనం ప్రవేశించాం. సమాప్తమైనది. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఇవన్నీ కూడా సమాప్తమైంది మనకి. ఆఖరి మాట, 7వ మాట, లూకాసు వార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా పలికిన మాట, తండ్రికి తను తాను అప్పగించుకొని ఉన్నాడు. మరలా ఆయన్ని మృతుల్లోంచి లేపి తనకు మరలా జీవం ఇస్తాడని తండ్రిని నమ్మి తన ప్రాణాన్ని పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. లోకం పుట్టిన మొదలుకొని దేవునిగా ఆయన ఉన్నాడు. దైవత్వాన్ని విడిచిపెట్టుకోవటం గొప్ప భాగ్యమని ఎంచుకొనక మనలను ప్రేమించి మనుషుడిగా మారాడు, దాసుడిగా మారాడు, శిలువ మరణం పొందు నేరస్తుడిగా మారాడు. అవమానకరమైన మరణాన్ని ఆయన పొంది మన కొరకు చనిపోయాడు. కానీ తండ్రి ఆయన మరలా లేపుతాడని ఆయనకు నమ్మకం ఉంది. యోహాను సువార్త 10:17-18 వచనాల్లో, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం గలదు, నా ప్రాణాన్ని మరలా తీసుకుంటానికి నాకు అధికారం గలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అని ఆయన అన్నాడు. 1 పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము లేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 25-28 వచనంలో, యేసుక్రీస్తు ప్రభుకు ముందే తెలుసు దేవుడు తన్ను పాతాళంలో విడిచిపెట్టడని, కుళ్ళు పట్టనివ్వడని, ఆయన మరలా తిరిగి లేపుతాడని. 1 పేతురు 4:19 ప్రకారము, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపరచబడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తాము తమ ఆత్మలను అప్పగించుకునవలను. ఎస్, మనం ఎప్పుడు కూడా మన ప్రాణాలు దేవుని చేతిలో పెట్టుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన అంత్యదినమున మనలను లేపుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 గంటలకు ఆయన గొప్ప కేక వేసి ఆయన ప్రాణం విడిచాడు. ఈ 3 గంటల సమయంలో దేవాలయంలో పస్కా గొర్రెపిల్లను వధిస్తూ ఉంటారు. కొన్ని వేల లక్షల గొర్రెపిల్లల్ని వాటిని వధిస్తారు. ఆ రక్తం అంతా కూడా యెరూషలేము ఆలయంలో నుంచి, డ్రైన్లో నుంచి అది పారుతూ ఆ కొండ మీద నుంచి కిందకి ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయినప్పుడు దేవాలయంలో తెర పైనుంచి క్రిందకు అది చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దేవుడు కల్పించాడు. యేసుక్రీస్తు మరణము దేవుని దగ్గరికి ప్రతి మానవుడు కూడా రావటానికి ఆస్కారాన్ని తీసుకొచ్చింది. దేవునితో సమాధాన పడటానికి, దేవుని బిడ్డలు అవటానికి, దేవుని కుమారులు అవటానికి మనకు మార్గాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు శిలువ మరణం మనకు ఆశీర్వాదకరం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి పరిశుద్ధపరచబడుతున్నాం, దేవుని బిడ్డలవుతున్నాం. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ ఆయన తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ శిలువ మీద ప్రాణం పెట్టడానికి క్రీస్తును ప్రేరేపించింది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఇంకా యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు
మన పాపము యేసుక్రీస్తు శరీరం మీద మోపబడింది. మన పాపానికి రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. మన రోగాలు యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. మన శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో భరించారు. దేవుని తీర్పును యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. అంత మాత్రమే కాకుండా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రమును, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో ఏ విషయంలో మనం తప్పిపోయామో మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రమును ఆయన తీసి శిలువలో మేకులతో కొట్టి దాని మీద ఉన్న చేవురాతను ఆయన తుడిచివేశాడు. యేసుక్రీస్తు శిలువ ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన సాతాను నిర్వీర్యం చేశాడు, నిరాయుధులుగా చేశాడు అధికారులను, ప్రధానులను. ధర్మశాస్త్రాన్ని మనకి కొట్టివేశాడు ప్రభు. నీతిమంతులుగా తీర్చబడటానికి ఇంకా ధర్మశాస్త్రం అవసరం లేదు. యేసుక్రీస్తు శిలువలో మన పాపాల గురించి చనిపోయాడని నమ్మితే చాలు, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు రక్తమందల విమోచనము ద్వారా దేవుడు ఆయన కరుణాధారంగా బయలుపరిచెను. ఈజ్ అ ప్రొపిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. మన పాపములకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తే. మన పాపం నిమిత్తమే కాదు, సర్వలోక పాపాలకు ప్రాయశ్చిత్తంగా దేవుడు యేసుక్రీస్తును శిలువలో చూపించాడు. పస్కా గొర్రెపిల్లగా ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రాయశ్చిత్త దినార్థమందు లోక పాపంలో మోసుకొని పోయిన గొర్రెపిల్లగా ఆయన మన పాపాలను మోసుకున్నాడు. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన మన కొరకు వధింపబడ్డాడు. ప్రభువే ఆ గొర్రెపిల్ల.